ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలి అని పేర్కొంది. ఇక కాసేపటి క్రితం సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ జరపాలి అన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ స్పష్టంగా తిరస్కరించింది. తమ రికార్డులలో నందినగర్ అడ్రస్ ఉంది అని, ఫామ్ హౌస్ అడ్రస్ నమోదు కాలేదు అని సిట్ వెల్లడించింది. అలాగే విచారణకు అవసరమైన పరికరాలను ఫామ్ హౌస్ కు తీసుకొని వెళ్లడం సాధ్యం కాదు అని అంది. అలాగే నందినగర్లోని నివాసంలోనే కేసీఆర్ అందుబాటులో ఉండాలి అని సిట్ స్పష్టం చేసింది. కాగా సిట్ నోటీసులపై కేసీఆర్ ఎలా స్పందించారనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలి అని పేర్కొన్నారు. ఇక కాసేపటి క్రితం సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ జరపాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ స్పష్టంగా తిరస్కరించడం జరిగింది. తమ రికార్డులలో నందినగర్ అడ్రస్సే ఉంది అని, ఫామ్ హౌస్ అడ్రస్ నమోదు కాలేదు అని సిట్ వెల్లడించింది. అలాగే విచారణకు అవసరమైన పరికరాలను ఫామ్ హౌస్ కు తీసుకొని వెళ్లడం సాధ్యం కాదు అని స్పష్టం చేసింది. ఇక నందినగరం నివాసంలోనే కేసీఆర్ అందుబాటులో ఉండాలి అని సిట్ స్పష్టం చేయడం జరిగింది. కాగా సిట్ నోటీసులపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠంగా మారింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రమ్య, ఏదైతే నిన్న దానికి సంబంధించి సిట్ నోటీసులు ఇచ్చింది సంబంధించి కూడా నామినేషన్ లో బిజీగా ఉన్నాము. ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో, సో ఆ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఈ రోజు ఏదైతే నామినేషన్ ప్రక్రియ అనేది ఈ రోజుతో ముగియటంతో సిట్ మరోసారి కేసీఆర్ కి నోటీసులు జారీ చేసింది. దానికి సంబంధించి కూడా ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణకి మీరు రావచ్చు అని చెప్పేసి నిన్న సిట్ కి ఒక నోటీసు రాశారు, లేఖ రాశారు కేసీఆర్. సో దానికి సంబంధించి కూడా ఈ రోజు నిన్న కూడా ఏదైతే సిట్ నోటీసులో కూడా సిట్ అధికారులు క్లియర్ గా ఇచ్చారు. హైదరాబాద్ లో మీరు కోరుకున్న ప్లేస్ లో సిట్ ఎంక్వైరీకి సిద్ధం అని చెప్పి సిట్ అధికారులు కూడా వెల్లడించారు. సో ఈ రోజు కూడా దానికి సంబంధించి క్లియర్ గా మెన్షన్ చేస్తారు. హైదరాబాద్ లో ఏదైతే మీ నందినగర్ కేసీఆర్ సొంత హౌస్, దానికి సంబంధించి అడ్రస్ ఉంది. సో దానికి సంబంధించి నందినగర్ లో సిట్టు విచారణ ఏదైతే ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకి అందుబాటులో ఉండాలి అని చెప్పి సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు దీనికి సంబంధించి నోటీసులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, లేదు అంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ తర్వాత అది కూడా ఆప్షన్ బి కింద బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంది. ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం కూడా సో ఏదైనా బహిరంగ సభలకు హాజరవ్వాల్సి ఉంటుంది. లేదంటే దానికి సంబంధించి ఏదైతే మాజీ మంత్రులు అందరూ వచ్చి నన్ను కలుస్తారు, నాకు ఒకవేళ టైం లేదు, ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ తర్వాత సహకరిస్తాను అని చెప్పేసి కూడా ప్లాన్ బిగా కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉంది. ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా చాలా కీలకంగా జరిగేటువంటి ఎలక్షన్స్, దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం కూడా కేసీఆర్ లాంటి ఇచ్చేటువంటి అనుభవం కలిగినటువంటి రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి కొన్ని కీలక పాయింట్లు కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో యూజ్ అవుతుంది. సో దానిలో భాగంగానే ఖచ్చితంగా ప్లాన్ బి కూడా అమలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే 11వ తారీఖు పోలింగ్ ఉందో 11 తర్వాత మీకు అందుబాటులో వస్తాను, ఒకవేళ అప్పుడు నోటీసులు జారీ చేయొచ్చు అని చెప్పేసి లీగల్ టీం ఏ విధంగా చెప్తుంది ఏంటి అనేది కూడా రేపు దీని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నందినగర్ లో విచారణ అనేది ఎప్పుడైనా హాజరవ్వాల్సిందే. సో
ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, అయిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా ఏదైతే ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకి సిట్ వచ్చిన నేపథ్యంలో హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి రేపు లీగల్ టీమ్ తో మరోసారి భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక కీలక ఏదైతే అధిక హాజరవుతారా లేదనేది ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చే ఉంది. రమ్య, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.